హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఇవాళ లెజెండరీ యాక్టర్ అండ్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సార్. మరి ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి మీ మాటల్లో సార్. అంటే శత జయంతి ముగింపు సందర్భంలో ఉన్నాం ఇప్పుడు మనం. రామారావు గారి కంటే ఒక 2 సంవత్సరాలు చిన్న ఆయన. అంటే వరుసగా ముగ్గురి శత జయంతులు జరిగినాయి. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, తర్వాత నందమూరి తారక రామారావు గారు, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు. ఒక రకంగా తెలుగు మోడర్న్ సినిమాకి ముగ్గురు ఒక పిల్లర్స్గా నిలబడ్డారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి విజయ యాత్రలో ఇద్దరికి వాటా ఉంటుంది. ఆయనే చెప్పుకున్నాడు. ఒకటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి, 2 సావిత్రికి. సావిత్రి ఆవిడ అక్కినేని అభిమాని, నాగేశ్వరరావు గారి అభిమానిగా మొదలైంది ఆవిడ ప్రయాణం. ఆ తర్వాత నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసింది ఆవిడ. ఎక్కువ సినిమాల్లో ఆయన యాక్ట్ చేసింది సావిత్రితోనే. ఇలా ఆయన నట జీవిత ప్రస్థానంలో సావిత్రి తర్వాత ఆయనే చెప్పుకున్నట్టుగా ఎక్కువ సినిమాలు ఎన్టీ రామారావు గారితో చేశాడు. అంటే వాళ్ళిద్దరూ కలిసి 15 పైన సినిమాలు యాక్ట్ చేయటం అనేది చిన్న విషయం కాదు. అంటే పల్లెటూరి పిల్ల దగ్గర నుంచి సత్యం శివం అనే సినిమా వరకు ప్రతి సందర్భంలోనూ వాళ్ళు కలిసి యాక్ట్ చేస్తూనే ఉన్నారు. మధ్యలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ ఇలా ఒక సుదీర్ఘమైనటువంటి ఇన్నింగ్స్ అయింది. 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు ఆయన. నిజానికి తెలుగు సినిమా పరిశ్రమ ప్రవేశించే నాటికి ఆయన బాలనటుడిగానే ప్రవేశించాడు. ధర్మపత్ని అనే సినిమాలో ఆయన బాలనటుడిగా నటించాడు. ఆ తర్వాత అవకాశాలు రాలేదు ఆయనకి. అంటే ఏం చేయాలి, ఏ క్యారెక్టర్లకు వాడాలి ఇతన్ని అనేది అర్థం కాక ఎవరూ పట్టించుకోలేదు. ఈయన తిరిగి తన సొంతూరు వచ్చేసాడు. వెంకటరాఘవపురం అంటారు, రామాపురం అంటారు, గుడివాడ దగ్గరలో ఉంటుంది అది. ఆ గ్రామానికి తిరిగి వచ్చేసారు ఆయన. తిరిగి వచ్చేసి తన పాత పనే, అంటే నాగేశ్వరరావు గారి ఫ్యామిలీలో, అంటే వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ వరుసలో ఈయన చివరివాడు. ఈయనకి చదువు చెప్పించే పరిస్థితి లేదు ఇంట్లో. ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా, అంటే చదువు చెప్పించటమా ఏం చేయటం అనేది ఒక డైలమాలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన 3వ తరగతి వరకు చదివాడు. చదివిన తర్వాత కొనసాగించాలా ఏం చేయాలి అనేది కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ నడుస్తున్న టైంలో దుక్కుపాటి మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో ఎక్సెల్షియర్ డ్రామా సొసైటీ అని ఒకటి ఉండేది. దాంట్లో ఆయన ఆ సమాజంతో నాటకాలు ఆడేవాడు మధుసూదన్ రావు గారు. పెండ్యాల నాగేశ్వరరావు గారు అదే నాటక సమాజానికి సంగీత దర్శకుడిగా ఉండేవారు. వాళ్ళ ట్రూప్లో ఇతన్ని జాయిన్ చేశారు. ₹1 వేతనానికి, ₹1 జీతానికి చేరాడు ఈయన. అదే నాటక సమాజంలో ఆయన తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ ₹5. అలా మొదలైంది. దుక్కుపాటి మధుసూదన్ రావు గారి చేతుల మీదుగా ఈయన ప్రయాణం మొదలైంది. మధుసూదన్ రావు గారే ఈయన్ని ధర్మపత్ని సినిమాకి పంపించాడు. ధర్మపత్ని సినిమా నాగేశ్వరరావు గారికి తెర మీద కనిపించిన మొదటి సినిమా అయితే, చక్రపాణి, విజయ చక్రపాణి గారు డైలాగ్ రైటర్గా ఎంట్రీ ఇచ్చినటువంటి సినిమా కూడా ధర్మపత్ని. అలా ఆ సినిమాకు ఒక రిలవెన్స్ ఉంది. ఇలా ధర్మపత్నితో మొదలై వెనక్కి వచ్చేసిన తర్వాత నాగేశ్వరరావు గారు తిరిగి మధుసూదన్ రావు గారి నాటకాల్లో నటిస్తూ ఉండేవాడు. ఆడపాత్రలు చేసేవాడు ఆయన. ఇలా నడుస్తూ ఉండగా ఒక నాటకం ఆడి విజయవాడ రైల్వే స్టేషన్లో గుడివాడ వెళ్ళే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో. అదే టైంలో మచిలీపట్నం నుంచి వచ్చే ట్రైన్లో ఆయన ఘంటసాల బలరామయ్య గారు వచ్చారు.
ఆయన ప్లాట్ఫామ్ మీద మధుసూదన్ రావు గారిని చూసి పలకరించారు. ఈయన ఆయన్ని పలకరించడం, ఆయన ఈయన్ని పలకరించడం. ఈ సందర్భంగా ఆయన దృష్టి అక్కినేని నాగేశ్వరరావు గారి మీద పడింది. పడి సీతారామ జననం అని సినిమా చేస్తున్నాను నేను, దానిలో రాముడి క్యారెక్టర్కి ఇతను బాగుంటాడు అనుకుంటున్నాను, తీసుకెళ్ళనా అని అడిగాడు. ఆయన ఆల్రెడీ వెళ్ళాడు, ఇంతకుముందు సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత ఏ వేషాలు ఇవ్వాలో తెలియని కన్ఫ్యూజన్లో, అంటే వయసు రీత్యా బాలనటులు అందరికీ ఉండే సమస్య ఇది. బాలనటులుగా ఒక సినిమా చేసిన తర్వాత వీళ్ళ వయసు పెరుగుతుంది ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి. ఆ తర్వాత ఏ క్యారెక్టర్లు ఇవ్వాలి వీళ్ళకనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అటువంటి సందిగ్ధావస్థలో వచ్చేసాడు వెనక్కి. మీరు కావాలంటే తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన. అలా నాగేశ్వరరావు గారు తిరిగి సీతారామ జననం అనే సినిమాతో మెడ్రాస్ వెళ్ళారు. ఆ సినిమాలో ఘంటసాల గారు కూడా నటించారు. అప్పటికి ఆయన మెడ్రాస్ చేరున్నారు. విజయనగరం సంగీత కళాశాలలో చదువు పూర్తి చేసుకుని పట్రాయని సీతారామ శాస్త్రి గారి దగ్గర మరికొన్ని మెళకువలు నేర్చుకుని ఆయన మెడ్రాస్ చేరారు ఆకాశవాణికి. చేరిన తర్వాత ఆయన కూడా సినిమా ప్రయాణం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఆయన కూడా ఘంటసాల బలరామయ్య గారి కంపెనీలోనే మొదలుపెట్టాడు. అక్కడే వీళ్ళిద్దరూ కలిశారు. వీళ్ళిద్దరూ కొంతకాలం రూమ్మేట్స్ కూడా, ఘంటసాల గారు అలాగే నాగేశ్వరరావు గారు. ఇలా మొదలైన తర్వాత ఆయనకి వెంటనే, అంటే అప్పటికి సాంఘిక చిత్రాల కథానాయకుడిగా నాగయ్య గారికి ఒక అద్భుతమైన పేరు, ఇమేజ్ ఉండేది. బిఎన్ రెడ్డి గారి సినిమాలు, అది వందే మాతరం, దేవత, ఈ సినిమాలతో ఆయన చాలా పెద్ద హీరోగా ఉన్నాడు. బేదలపాట్లు సినిమాకి ఆ రోజుల్లోనే లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు ఆయన అని చెప్పేవారు. ఆ స్థాయిలో నాగయ్య గారు అలాగే నారాయణరావు గారు వాళ్ళిద్దరూ హీరోలుగా నడుస్తున్నటువంటి టైము. అదే టైంలో వెంకటేశ్వరరావు గారు, గాలి వెంకటేశ్వరరావు గారు, ఆయన మాలపిల్ల సినిమాలో హీరో, కాంచనమాల గారి పక్కన. వీళ్ళు ఇలా నడుస్తున్నటువంటి టైంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో పౌరాణిక చిత్రాలు, అంటే ఆయన సీతారామచరణంలో పౌరాణిక పాత్ర చేశాడు కానీ పౌరాణిక పాత్రలకి నప్పే విగ్రహం కాదు. రాముడి పాత్రలో ఆయనతో చేయించారు. ఇతనితో ఏ క్యారెక్టర్లు చేయిస్తే బాగుంటుంది అనేది మళ్ళీ సందిగ్ధమే. ఆ టైంలో మీర్జాపురం రాజా గారు ఈయనతో జానపద చిత్రాలు ప్లాన్ చేశారు. కీలుగుర్రం, ఇవన్నీ, బాలరాజు. ఈ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. దాంతో సూపర్ స్టార్డమ్ వచ్చింది ఆయనకి. ఇలా జానపద కథానాయకుడిగా వెలుగుతున్నటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారికి 50 సంవత్సరంలో, అంటే అప్పటికి 48లోనే ఎన్టీ రామారావు గారు ప్రవేశించారు. ఆయన డిగ్రీ చదువుకుని వచ్చాడు. డిగ్రీ చదివి ప్రభుత్వోద్యోగం వదిలేసి సినిమాల్లోకి వచ్చాడు ఆయన. ఆయనతో ఏ రకంగానూ పోల్చదగ్గ పరిస్థితి కాదు ఇది. ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకి పాతాళ భైరవి అనేటువంటి ఒక అవకాశం దొరికింది 3 సినిమాల తర్వాత. మొదటి సినిమా మన దేశం తర్వాత పల్లెటూరు పిల్ల చేశాడు ఆయన. అందులో నాగేశ్వరరావు గారు ఆయన కలిసే యాక్ట్ చేశారు. రామారావు, నాగేశ్వరరావు ఇద్దరు ఉంటారు ఆ సినిమాలో. అక్కడ మొదలైంది వీళ్ళ స్నేహం. ఆ తర్వాత ఈయన షావుకారు సినిమాలో చేశాడు, విజయవారి షావుకారులో. ఆ తర్వాత సినిమా పాతాళ భైరవ్, అదే బ్యానర్లో. ఆయన పర్మనెంట్ ఆర్టిస్ట్ విజయకి. పాతాళ భైరవికి ముందనుకున్న హీరో నాగేశ్వరరావు గారే. ఆ తర్వాత రాజారెడ్డి అని ఒక డాన్సర్తో చేయాలనుకున్నాడు కేవీ రెడ్డి గారు. ఫైనల్గా ఎన్టీఆర్కి ఫిక్స్ అయ్యాడు ఆయన. ఎన్టీఆర్కి అది ఆ సినిమా విపరీతమైనటువంటి ఎలివేషన్ తీసుకొచ్చింది. ఆయన్ని తెలుగు ప్రేక్షకుల్లో హృదయాల్లో ప్రతిష్ఠ చేసినటువంటి సినిమా పాతాళ భైరవి, తోటరాముడు క్యారెక్టర్. ఆ సినిమా చూసిన తర్వాత నాగేశ్వరరావు గారికి, అంటే స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పేవాడు. ఓకే.
తన పరిమితులు ఏమిటి అనేది అర్థమైంది ఆయనకి. అవతల తనకి పోటీగా ఇంకొక నటుడు వచ్చాడు, ఆయన చాలా బలంగా విజయ పతాకాన్ని ఎగరేస్తున్నాడు, తనకంటే ఒడ్డు పొడుగు ఉన్నటువంటి మనిషి, అలాగే తనకంటే గంభీరమైనటువంటి వాయిస్ ఉంది, తనకంటే చదువుకున్నవాడు, ఇలా ఏ విధంగా చూసినా కానీ తనతో అంటే తనకి ఏమాత్రం కంపారిజన్ లేనటువంటి ఇంకొక నటుడు వచ్చేసాడు పోటీకి అనేది అర్థమైంది ఆయనకి. అర్థమైన తర్వాత తన నట జీవితాన్ని ఎట్లా నడపాలి అనే దానికి సంబంధించి ఆయన ఒక డిజైన్ చేసుకున్నాడు. ఆ రోజే జానపదాలు మనం ఆ ఏరియాలో ఇక వదిలేయటం మంచిది, అయిపోయింది, అది అతనికి వదిలేయాలి, ఎన్టీఆర్కి వదిలిపెట్టేయాలి. సో అతను పోటీ పడలేనటువంటి ఏరియాలోకి మనం వెళ్ళాలి అని అనుకుని ఆయన ఒక సైకలాజికల్ క్యారెక్టరు, ఒక భగ్న ప్రేమికుడు, ఇలాంటి క్యారెక్టర్లు. సంవత్సరానికి 4 సినిమాలు ఉండాలి. ఈ 4 సినిమాల్లో ఈ భిన్నమైనటువంటి కథాంశాలతో వెళ్ళాలి. ఒకటి భగ్న ప్రేమికుడు ఉంటే ఒకటి భక్తుడి పాత్ర ఉండాలి. ఇలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. విప్రనారాయణ, దేవదాసు ఈ పద్ధతిలో ఇలా సక్సెస్ అయ్యాడు ఆయన. అవడం మాత్రమే కాదు, పోటీ ఇచ్చాడు ఎన్టీఆర్కి. పోటీ ఇచ్చి దాదాపు 77 వరకు నువ్వా నేనా అనే పరిస్థితి. చాలా సందర్భాల్లో చాలా సంక్రాంతులు ఎన్టీఆర్ మీద ఈయనే విజయం సాధించినటువంటి సంక్రాంతులు అనేకం ఉన్నాయి. దసరా బుల్లోడు సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి అది దసరా వరకు ఆడింది. దాని మీద పోటీగా రిలీజ్ అయినటువంటి రామారావు గారి సినిమా ఆడలేదు. ఇలాంటి కొన్ని విజయాలు ఉన్నాయి ఆయన కెరియర్లో, ఆయనతో పోటీపడి సాధించినటువంటి విజయాలు. ఇలా నాగేశ్వరరావు గారు అంటే ఆయన కెరియర్లో అద్భుతమైనటువంటి పాత్రలు, అంటే నవల నాయకుడిగా నిలబడ్డాడు ఆయన. ఆయన కెరియర్ సక్సెస్ఫుల్గా నడవటం వెనకాల దుక్కిపాటి మధుసూదన్ రావు గారి కంట్రిబ్యూషన్ ఉంది. ఆయన చదువుకున్నవాడు, ఆయన్ని తనతో పాటు అంటే మెడ్రాస్ వచ్చేసాడు ఆయన. నాగేశ్వరరావు గారు విజయ పతాకం ఎగరవేసిన తర్వాత నాటకాలలో ఆయనకు ఒక ఫేజ్ చూపించినటువంటి మధుసూదన్ రావు గారు మెడ్రాస్ వచ్చేసి ఆయన సొంత సినిమా తీయటం ప్రారంభించారు, అన్నపూర్ణ పిక్చర్స్ అనే పేరుతో. ఈ అన్నపూర్ణ పిక్చర్స్ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య పేరు కూడా అన్నపూర్ణే. ఆ పెళ్లి చేసింది కూడా మధుసూదన్ రావు గారే. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆ సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేశాడు ఆయన, దెందులూరు. అయితే మధుసూదన్ రావు గారి పిన్ని గారి పేరు అది అన్నపూర్ణ అనేది. అలా అన్నపూర్ణ సంస్థతో కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో దొంగరాముడు సినిమాతో మొదలై ఆ తర్వాత నవలా చిత్రాలు ఆయన్ని నవలా చిత్ర నాయకుడిగా నిలబెట్టింది మధుసూదన్ రావు గారే. అదే బ్యానర్ నుంచి కె విశ్వనాథ్ గారు డైరెక్టర్గా పరిచయం అయ్యాడు ఆత్మగౌరవం సినిమాతో. ఆదుర్తి సుబ్బారావు గారితో అద్భుతమైనటువంటి విజయవంతమైనటువంటి సినిమాలు అన్నపూర్ణ సంస్థ నిర్మించింది, వెలుగు నీడలు ఇవన్నీ. ఈ క్రమంలోనే ఆయన సొంత సినిమాలు, ఆదుర్తి సుబ్బారావు గారి సొంత సినిమాలు, ఇలా అంటే చాలా సక్సెస్ఫుల్ కెరియర్ నాగేశ్వరరావు గారిది. ఆయన కామెడీ చాలా అద్భుతంగా చేయగలడు. మిస్సమ్మ లాంటి సినిమాలో అద్భుతమైనటువంటి కామెడీ చేశాడు ఆయన. ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే నిజానికి ఇండస్ట్రీలో రామారావు గారి కంటే సీనియర్ ఆయన. అయినప్పటికీ రామారావు హీరోగా చేసినటువంటి సినిమాలో కమెడియన్గా చేశాడు ఆయన. ఏమి ఇబ్బంది పడలేదు. ఆ తరువాత ఆయన ఈ అన్నపూర్ణ సంస్థ నుంచి, అంటే నాగేశ్వరరావు గారి పర్మనెంట్ బ్యానర్ అది, ఆ బ్యానర్లో అక్కినేని నాగేశ్వరరావు గారు కాకుండా ఇతర హీరోలు యాక్ట్ చేయటం మొదలైంది 70 దశకం మధ్యలో. దానికి కారణం కూడా నాగేశ్వరరావు గారే.
అంటే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం, ఈ నిర్మాణానికి దారితీసినటువంటి పరిస్థితులు. కృష్ణ గారు దేవదాస్ సినిమాని, అక్కినేని నాగేశ్వరరావు గారికి విపరీతమైన పేరు తీసుకొచ్చిన సినిమా డిఎల్ నారాయణ గారు నిర్మించిన దేవదాస్. శరత్ దేవదాసు నవలగా చక్రపాణి గారు అనువదించాడు అది తెలుగులో. ఆ నవల చాలా పెద్ద హిట్, ప్రతివారు చదివారు. నిజానికి ఆ నవలని శరత్ చంద్ర డిజోన్ చేసుకున్నాడు. డిజోన్ చేసుకుని చాలా కాలం పాటు అది పబ్లికేషన్కి ఇవ్వలేదు ఆయన. ఆయన ప్రమేయం లేకుండా ఆయన స్నేహితుడు కూడా అచ్చుకిచ్చేసాడు. అది బయటకు వచ్చిన తర్వాత పెద్ద హిట్ అయింది. అంటే ఒక పిరికి ప్రేమికుడు అనేది ఆయన ఉద్దేశం. అందులో దేవదాస్ క్యారెక్టర్లో చాలా పిరికితనం ఉంటుంది, భయపడుతూ ఉంటాడు ఆయన సమాజానికి. ఈ భయం ఉన్నటువంటి వాడిని కథానాయకుడిగా ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనేది ఆయనకే చిరాకేసి రైటర్కే పక్కన పెట్టేశాడు. ఆ క్యారెక్టర్తో ఈయన తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కృష్ణ గారు దేవదాసుని మళ్ళీ తీయాలనుకున్నాడు. ఆయన డిఎల్ నారాయణ గారు వచ్చి హక్కులు తీసుకోమన్నాడు. పాత దేవదాసు హక్కులు నీకు అమ్మేస్తాను అంటే ఈయన వద్దని చెప్పాడు. ఎందుకంటే నేరుగా శరత్ చంద్ర ఫ్యామిలీ నుంచి హక్కులు కొన్నాం కాబట్టి విడిగా ఈ సినిమా కొనక్కర్లేదు అన్నాడు ఆయన. అలా మిస్ అయింది అది. ఆ హక్కులు నాగేశ్వరరావు గారు కొనుగోలు చేశారు. చేసి కృష్ణ గారు దేవదాసు రిలీజ్ అయిన టైంలోనే కొత్త ప్రింట్లతో పాత దేవదాసును రిలీజ్ చేశాడు ఆయన. రిలీజ్ చేసిన తర్వాత కంపారిజన్ వచ్చింది. ఈ కంపారిజన్ వచ్చి కొత్త దేవదాసు ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయ్యి ఈ దేవదాసు సద్దినోత్సవం జరుపుకుంది. అప్పటికి అది 6వ రిలీజో 7వ రిలీజో కూడా. ఆ సినిమా హిట్ అవటం అంటే నవయుగ సంస్థ పెట్టుబడి పెట్టింది ఆ దేవదాస్కి, కృష్ణ గారి దేవదాస్కి, కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు. ఆ సంస్థలో దుక్కుపాటి మధుసూదన్ రావు గారు కూడా భాగస్వామి నవయుగాలు. ఆయనే కాదు నాగేశ్వరరావు గారు కూడా భాగస్వామి. అంటే మన పార్ట్నరే మనల్ని ఇబ్బంది పెట్టాడు అనేటువంటి ఒక భావనకి గురయ్యాడు ఆయన శ్రీనివాసరావు గారు. అప్పుడు నవయుగ వారి ఆధ్వర్యంలోనే సారథి స్టూడియోస్ ఉండేది. సారథి స్టూడియోస్లోకి అక్కినేని నాగేశ్వరరావుని కాలు పెట్టనివ్వకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. నాగేశ్వరరావు గారు కూడా ఇక సారథి స్టూడియోస్లోకి వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకుని యుద్ధ ప్రాతిపదిక మీద అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాడు 75లో. 74లో మొదలైంది అది. 75 సెక్రటరీ సినిమాతో ప్రారంభమైంది. అయితే ఈ ప్రాసెస్లో దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి నాగేశ్వరరావు గారికి అంటే చిన్నపిల్లవాడిగా నటుడిగా ఆయన్ని తీర్చిదిద్దినటువంటి మధుసూదన్ రావు గారు నవయుగ వాళ్ళతో ఉండిపోయాడు. అప్పటి నుంచి అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన సినిమాల్లో శోభన్ బాబు, మురళీమోహన్ వాళ్ళు హీరోలుగా వచ్చారు. నాగేశ్వరరావు గారు లేరు ఇక్కడ. ఇది చాలామందికి తెలియని విషయం. అంటే రాధాకృష్ణ అనే సినిమా శోభన్ బాబుతో చేశాడు ఆయన. ప్రేమలేఖలు అనే సినిమా మురళీమోహన్తో చేశాడు. అలా నడిచింది ఆ ప్రయాణం. ఆ తర్వాత అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన ఏ సినిమాలోనూ ఈయన లేడు. ఇది అంటే ఆయన రాఘవేంద్రరావు గారితో సినిమాలు చేశాడు వరుసగా. ఆ సినిమాలు కూడా నవలా చిత్రాలే కానీ నాగేశ్వరరావు గారు లేడు దానిలో. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఈయన సినిమా నిర్మాణం మొదలుపెట్టాడు. అంటే స్టూడియోని నిలబెట్టడం కోసం చిత్ర నిర్మాణం మొదలుపెట్టి కళ్యాణి సినిమాతో నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ సంస్థ మొదలైంది. మురళీమోహన్ హీరో, దాసరి నారాయణరావు గారి డైరెక్షన్. అలా మొదలై అంటే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన తర్వాత దాని మెయింటెనెన్స్ చాలా కష్టమైంది. మెయింటెనెన్స్ కష్టము అంటే అప్పటికి సినిమా షూటింగ్లన్నీ మెడ్రాస్లో జరిగేవి. ఈ స్టూడియో ఎలా నడపాలి, ఎవరు వచ్చి చేస్తారు ఇక్కడ షూటింగ్లు అనే టైంలో దాసరి నారాయణరావు గారు తన సినిమాలన్నీ ఇక్కడే షెడ్యూల్ చేసేవారు.
దాంతోపాటు హిందీ రీమేక్స్ ఉండేవి ఆ టైంలో. ఈ హిందీ రీమేక్స్ అన్నీ కూడా ఇక్కడే చేసేవాళ్ళు అన్నపూర్ణలో. అన్నపూర్ణ స్టూడియోలోనే పడుకుని షూటింగులు చేసేవాడే దాసరి గారు. ఈ క్రమంలో దాసరి గారు అన్నపూర్ణ స్టూడియోస్ అనేటువంటి సంస్థకి కూడా చాలా పెద్ద విజయవంతమైనటువంటి సినిమాలు తీసిపెట్టాడు. ప్రేమాభిషేకం లాంటి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టినటువంటి సినిమా వాళ్ళ కాంబినేషన్లో వచ్చింది. ఒక రకంగా 77 తర్వాత దాదాపు 3 సంవత్సరాలు అక్కినేని నాగేశ్వరరావు గారి కెరియరే గందరగోళంలో పడింది. ఆలు మగలు సినిమా తర్వాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి స్వర్ణోత్సవ కానుక, దాని తర్వాత ఆలు మగలు సక్సెస్ తర్వాత ఆయనకి రిలీజ్ అయిన ఏ సినిమా కూడా విజయం కాలేదు, ప్రతిదీ ఫ్లాపే. అదే టైంలో రామారావు గారు విపరీతమైన స్వింగ్లో ఉన్నాడు. 77, 76లో ఆయనది ఆరాధన సినిమా చాలా పెద్ద హిట్. అది 77 జనవరిలో దానవేరు సూరకర్ణ, సమ్మర్లో అడవిరాముడు, అక్టోబర్లో యమగోళ. ఒకే సంవత్సరం 3 175 డేస్ సినిమాలు పడ్డాయి ఆయనకి. ఆ చుట్టుపక్కల ఏ హీరో మిగలలేదు. ఇక అక్కడి నుంచి ఆయన సీఎం అయ్యే వరకు అప్రతిహతంగా నడిచింది అది. 77 నుంచి 80 వరకు అక్కినేని నాగేశ్వరరావు గారికి శతదినోత్సవ సినిమా దొరకలేదు. అటువంటి టైంలో 7 అంతస్తుల మేడ అనే సినిమాతో ఒక హిట్ ఇచ్చాడు ఈయన దాసరి. అక్కడి నుంచి మళ్ళీ మొదలైంది నాగేశ్వరరావు గారి కెరియర్. శ్రీవారి ముచ్చట్లు, ఇలా ప్రతి సంవత్సరానికి ఒక పెద్ద హిట్ ఇవ్వటం అనేది దాసరి గారు ఒక ఆచారంగా మొదలుపెట్టాడు. శ్రీవారి ముచ్చట్లు టైంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ చేశాడు ప్రేమాభిషేకానికి. ప్రేమాభిషేకం వాళ్ళ బ్యానర్లో వచ్చిన సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన సినిమా అది. రామారావు గారి సినిమాలకి ధీటుగా ఆడింది అది. ఆడటమే కాదు, కొన్ని సెంటర్స్లో ఆయన రికార్డుల్ని కూడా కదిలించినటువంటి సందర్భం ఉంది. ఇలా అదే దాసనారాయణరావు గారితో మళ్ళీ విభేదాలు. అన్నపూర్ణ స్టూడియోస్ని, అంటే దాసరి గారి భాషలో చెప్పాలంటే ఎండుగడ్డి కూడా మొలవనటువంటి స్టూడియోని పచ్చగడ్డితో కలకలలాడేటట్టు చేస్తే ఆ స్టూడియోలో నుంచి నన్ను బయటకు నడిపారు అని చెప్పేవాడు ఆయన. అలా పాత దేవదాసు కొత్త దేవదాసు మీద పోటీగా విడుదల చేసి దుక్పాటి మధుసూదన్ రావు గారిని, ఆ తర్వాత తన స్టూడియో తన బ్యానర్ పెద్ద హిట్స్ ఇచ్చి దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత తనకు ఒక శతదినోత్సవ చిత్రం ఇచ్చినటువంటి తన అభిమాని దాసరి గారు నాగేశ్వరరావు గారి అభిమాని, ఆయనతో విభేదాలు. వాళ్ళిద్దరూ చివరి వరకు మాట్లాడుకోలేదు. ఒకే డయాస్ మీద ఉండటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు వాళ్ళు. అది ఆయన జీవితంలో ఒక కొంత విషాదం. అలాగే ఆయన మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి కారణం పిల్లల చదువులు అని చెప్తారు, కానీ పిల్లల చదువుల కంటే కూడా ఆయన ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకురావాలనే ప్రోగ్రాంలోనే వచ్చాడు. ఈ వచ్చే క్రమంలో ఆయనకి, అంటే ఇద్దరు మిత్రులు సినిమా వరకు బైలింగ్వల్స్ చేసేవాడు ఆయన. తమిళ భాషలో కూడా ఆయన సినిమాలు రిలీజ్ అయ్యి ఈయన తమిళ్లో యాక్ట్ చేసేవాడు, డైలాగ్స్ చెప్పేవాడు. ఈయన మీద తమిళ హీరోలు దుష్ప్రచారం చేసేవాళ్ళు అక్కడ. పర్టికులర్గా జమినీ గణేశన్, సావిత్రి గారి భర్త, ఆయన నాగేశ్వరరావు గారి సినిమాలను బ్యాడ్ చేసేవాడు అక్కడ. ఇది తెలిసి ఈయన నెమ్మదిగా, అంటే మన సినిమాలు డబ్బులు తీసుకొస్తోంది ఆంధ్రప్రదేశ్ నుంచి, మనం ఇక్కడ ఉండి ఇక్కడ ట్యాక్సులు కట్టడం ఏంటి వీళ్ళకి, పైగా మన సినిమాలను వీళ్ళు బ్యాడ్ చేస్తున్నారు, సో ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం మంచిది అనేది ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన. వచ్చి అలా షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయినప్పటికీ మెడ్రాస్లో కూడా షూటింగులు చేసేవాడు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి. ఈ దేవదాసు వివాదం తర్వాత, అంటే సారథి స్టూడియోస్ నిర్మాణానికి కూడా నాగేశ్వరరావు గారే కారకుడు.
రోజులు మారాయి అయిన సినిమా శతదినోత్సవ సభ హైదరాబాద్లో జరిగింది. అప్పుడు హైదరాబాద్ స్ట్రైట్ ఇది, బూర్గుల నాయకత్వంలో మంత్రివర్గం ఉండేది ఇక్కడ. ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి కొండా రంగారెడ్డి గారు ఈ శతదినోత్సవ సభకు వచ్చి హైదరాబాదులో చలనచిత్ర పరిశ్రమ గనక అది ప్రారంభించడానికి ఎవరైనా ఉత్సాహం ప్రదర్శిస్తే వాళ్ళకి ప్రభుత్వం సహకారం అందిస్తుంది అని చెప్పాడు ఆ వేదిక మీద, రోజులు మారాయి సినిమా వేదిక మీద. ఆ సినిమాలో హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు, హీరోయిన్ జానకి గారు. ఆ సినిమా సక్సెస్ తర్వాత చల్లపల్లి జమీందార్ ఆ సినిమా ప్రొడ్యూసర్, ఆయన సారథి స్టూడియోస్ ప్రారంభించారు. ఆ తర్వాత అది నవయుగ వారి చేతిలోకి అలా మారింది. అదే సారథి నుంచి ఆయన బయటకు వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించటం, ఈ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి దాసరి గారిని బయటకు పంపించాల్సి రావటం, ఇలా అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అదే కృష్ణతో, అంటే నిజానికి కొత్త దేవదాసు పాత దేవదాసు వివాదంలో కృష్ణ అక్కినేని నాగేశ్వరరావుల మధ్య విభేదాలు రాలేదు, నవయుగ వారితో నడిచింది అది గొడవ. ఆ తర్వాత అదే విజయకృష్ణ బ్యానర్లో హేమా హేమీలు అనే సినిమాలో కృష్ణ గారితో కలిసి నటించండి నాగేశ్వరరావు గారు. ఈ హైదరాబాదుకి సినిమా పరిశ్రమ షిఫ్ట్ చేయటం అనే కార్యక్రమం ఇది తనతో చెప్పకుండా జరిగినటువంటి కార్యక్రమంగా, అంటే తనని భాగస్వామిని చేయకుండా జరిగినటువంటి కార్యక్రమంగా రామారావు గారు ఫీల్ అయ్యేవాడు. రెండోది, ఇండస్ట్రీ హైదరాబాద్ రావటం అనే విషయంలో ఆయనకి కొన్ని సందేహాలు ఉన్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వెళ్ళి మనం ఏం చేస్తాము అనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏది కావాలన్నా మళ్ళీ మెడ్రాస్ నుంచి తెచ్చుకోవాలి, ఎందుకు వచ్చిన గొడవ, ఇదంతా కాస్ట్ పెరిగిపోతుంది, దీనికంటే అక్కడే ఉంటే తక్కువ ఖర్చులో సినిమాలు తీసి రిలీజ్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో ఉండేవాడు ఆయన. అలాగని హైదరాబాద్ రావడానికి విముఖుడేం కాదు. బ్రహ్మానందరెడ్డి గారి నేతృత్వంలో అక్కడ వనస్థలీపురం దగ్గర సినిమా వాళ్ళకి స్టూడియోల నిర్మాణానికి స్థలాలు కేటాయింపులు జరిగినప్పుడు రామారావు గారు కూడా ఒక అప్లికేషన్ వేశాడు, రామకృష్ణ స్టూడియోస్ నిర్మాణం కోసం స్థలం కేటాయించమని. దాదాపు ఫైనల్ అవుతున్నటువంటి దశలో ఆగింది అది. ఆ తర్వాత ఆయన తన సొంత స్థలంలోనే రామకృష్ణ స్టూడియోస్ కట్టుకున్నాడు. నాగేశ్వరరావు గారు మాత్రం ప్రభుత్వ సహకారంతో నిర్మించాడు అన్నపూర్ణ స్టూడియోస్. ఈ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ 7 acres ఏరియాలో ఆయన అన్నపూర్ణ టింబర్ ఎస్టేట్స్ అనేది పెట్టాడు. తెనాలికి చెందిన చదలవాడ బ్రదర్స్ వాళ్ళ భాగస్వామ్యంలో అనురాధ టింబర్ ఎస్టేట్స్ ఉండేది వాళ్ళకి. ఈయన అన్నపూర్ణ అని మార్చి ఇక్కడ పెట్టాడు. పెట్టినప్పుడు రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన నోటీసులు ఇచ్చాడు, అంటే మీకు సినిమా నిర్మాణానికి స్థలం ఇవ్వటం జరిగింది, మీరు ఇతర వ్యాపారాలు చేస్తే కుదరదు అక్కడ అని. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి అది షిఫ్ట్ చేశాడు, కోర్టుకు వెళ్ళాడు, స్టే తెచ్చుకున్నాడు. తర్వాత రకరకాల పద్ధతుల్లో ఆ కేసులోంచి బయటపడ్డాడు ఆయన. 89లో రామారావు గారు ఓడిపోయినప్పుడు చెన్నారెడ్డి గారు సీఎం అయినప్పుడు ఈయన క్లియర్ చేసుకున్నాడు ఆ ఫైల్ని. అలా రామారావు గారితో కూడా ఒక విభేదం నడిచింది. ఒకటి, హైదరాబాద్ షిఫ్టింగ్ విషయంలో వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉండేది. హైదరాబాద్ ముఠా అని పిలిచేవాడు ఆయన వీళ్ళందరినీ, నాగేశ్వరరావు గారిని, గుమ్మడి గారిని. గుమ్మడి గారు ఎప్పుడైనా షూటింగ్లో కనబడితే ఏమంటోంది మీ హైదరాబాద్ ముఠా అని అడిగేవాడట. ఇలా ఆయన జీవితం, నాగేశ్వరరావు గారి జీవితంలో చాలా ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి, గందరగోళాలు ఉన్నాయి. చాలా కఠినంగా వ్యవహరించాడు ఆయన కొన్ని సందర్భాల్లో. ఎటువంటి అంటే ఎక్కడా వెనక్కి తగ్గలేదు ఆయన. ఎటువంటి ఇబ్బంది వస్తుంది అని కూడా భయపడలేదు. తన నిర్ణయం తాను తీసుకుని దాని మీద చాలా స్థిరంగా నిలబడేవాడు. అది ఆయన గొప్పతనం. ఏదైనా సరే ఇష్యూ బేస్డ్గానే ఉండాలి అనుకునేవాడు, ఆ ఇష్యూ బేస్డ్గానే ఉండేవాడు. అలా నాగేశ్వరరావు గారితో
దానవేరు సూరకర్ణ సినిమాలో ఏదో క్యారెక్టర్ చేయించాలనుకున్నాడు రామారావు గారు. తన బ్యానర్లో నాగేశ్వరరావుతో సినిమా చేయాలని. అలా అనుకున్నప్పుడు ఆయన చేయనని చెప్పాడు. పౌరాణికంలో నేను చేయను, ఎందుకంటే కృష్ణార్జున యుద్ధం అనేటువంటి సినిమాలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అంటే ఆయన భార్య అన్నపూర్ణ గారే చెప్పారు, మీరు ఆయనతో పౌరాణిక సినిమాల్లో నటించకండి, మీరు ఆయన ముందు కనిపించటం లేదు అని. అందుకని కృష్ణార్జున యుద్ధం తర్వాత ఆయన ఈయనతో కలిసి పౌరాణికాలు చేయడానికి సిద్ధపడలేదు. నిజానికి భూకైలాస్ సినిమాలో రావణ పాత్రలో రామారావు గారు, నారదుడిగా నాగేశ్వరరావు గారు. ఆయన చాలా సన్నివేశాల్లో రామారావు గారిని అంటే ఆయనకి పోటీ ఇవ్వటం మాత్రమే కాదు, ఆయన్ని మించి నటించేటువంటి వ్యవహారం కనిపిస్తుంది నారద పాత్రలో. అలాంటి ఒక పోటీ ఉండేది ఆయనకి. అలా ఆయన కెరియర్ అనేక రకాల అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి, అంటే కెరియర్ ఎలా నడపాలి అనుకునే వాళ్ళకి, ఆయన ఏం పెద్దగా చదువుకోలేదు, కేవలం 3వ తరగతి చదువుకుని పరిశ్రమలోకి వచ్చి ప్రతిదీ నేర్చుకున్నాడు ఆయన. అమెరికా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఆయనకు ఒకసారి. అంటే పిలిచారు ఇక్కడ నుంచి, ఇన్వైట్ చేసినప్పుడు అమెరికాలో మాట్లాడటం కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఆయన. నేర్చుకుని ఆ తర్వాత ఆయన విపరీతంగా చదివేవాడు. అలాగే హేతుబద్ధమైనటువంటి అభిప్రాయాలు ఉండేవి. రామారావు గారు బయటకి చెప్పేవాడు, ఈయన చెప్పేవాడు కాదు, కానీ ఈయన కూడా విస్తృతంగా చదివేవాడు. ఆ జనరేషన్ హీరోలకి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం అది. ఒక ఆరోగ్యకరమైనటువంటి డిస్కషన్ ఉండేది, వాళ్ళ మధ్య చర్చ ఉండేది. ఓకే. ఈయన నాస్తికుడు. నాగేశ్వరరావు గారు నాకు దైవం పట్ల ఏమీ నమ్మకాలు లేవు అని చెప్పేవాడు ఆయన. అలాగని చెప్పి వ్యతిరేకించేవాడు కాదు, ఇది నా అభిప్రాయం మాత్రమే అన్నట్టుగా వ్యవహరించేవాడు. రామారావు గారు తన అభిప్రాయాలను డిస్ప్లే చేసేవాడు తన సినిమాల్లో. ఆ ధోరణి నాగేశ్వరరావు గారికి లేదు. ఈయన మార్కెట్కి ఏం కావాలో అదే ఇచ్చేవాడు. మార్కెట్ని ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రాం పెట్టుకునేవాడు కదా ఆయనలాగా. అది వీళ్ళిద్దరి మధ్య ఒక తేడా. అందుకని ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు. నిజానికి రాజకీయాలతో సన్నిహిత సంబంధాలు మొదటి నుంచి నేర్పిన వ్యక్తి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారే. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకు. సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే సంజీవ్ రెడ్డి గారితోనూ, బ్రహ్మానంద రెడ్డి గారితోనూ, వెంగళరావు గారితోనూ, నరసింహారావు గారితోనూ, వీళ్ళందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఒక దశలో ఎస్వి రంగారావు గారు ఆయన మీద ఒక ఆరోపణ చేశాడు. హైదరాబాదులో ఉండి ముఖ్యమంత్రులకు సన్నిహితంగా ఉండి ఈ నంది అవార్డులన్నీ తన సినిమాలకే వేయించేసుకుంటున్నాడు నాగేశ్వరరావు అని చెప్పి ఆయన ఒక ఆరోపణ, ఏది అందరూ ఉన్నటువంటి ఫ్లోర్లో మాట్లాడాడు ఆయన. జర్నలిస్టులు కూడా ఉండేవాళ్ళు అక్కడే, రిపోర్టర్లు కూడా అక్కడే ఉండేవాళ్ళు. అందరి సమక్షంలో ఆయన ఈ ప్రకటన చేశాడు. మర్నాడు పేపర్లో క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు చూపించారు ఆ సినిమా సుడిగుండాలు. చదరంగం వర్సెస్ సుడిగుండాలు సినిమాల మధ్య ఘర్షణ. అది చూసిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యి నా సినిమా కంటే ఇది బెటర్గానే ఉంది, దీనికి ఇవ్వడం తప్పేం కాదు అన్నాడు. అలా రంగారావు గారితో ఒక గొడవ. ఇలా మొదలైనటువంటి, అంటే ఆయన చివరి వరకు ఆ స్నేహాన్ని నడిపింది విభేదాలు లేకుండా, ఆ స్నేహాన్ని స్నేహంగానే నడిపింది ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో. ఆయనతో చివరి వరకు సన్నిహితంగానే ఉన్నాడు ఆయన. ఇలా నాగేశ్వరరావు గారి జీవితం తెలుగు సినిమా ప్రగతి, అంటే తెలుగు సినిమా పుట్టుక నుంచి ఉన్నాడు ఆయన. తెలుగు టాకీ పుట్టుక నుంచి ఆయన చనిపోయే వరకు ఆయన తెలుగు సినిమాతో పాటు ప్రయాణం. తెలుగు సినిమాలో ప్రతి మలుపులోనూ నాగేశ్వరరావు గారు ఉన్నాడు. అంత అంటే ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ 74 ప్రాంతాల్లోనే ఆయనకి అనారోగ్యం, బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి మెడ్రాస్ ఆయన అక్కడి నుంచి అమెరికా వెళ్ళి బైపాస్ చేయించుకురావటం, ఆ తర్వాత ఆయన
ఇక యాక్ట్ చేయడేమో అనేటువంటి ప్రచారం జరిగింది. దాన్ని తోసిపుచ్చుతూ ఆయన బంగారు బాబు ఈ సినిమాల్లో స్టెప్స్ వేశాడు. వేసి అంటే హీరోయిన్లకు పోటీగా అంటే తెలుగు సినిమా రంగంలో హీరో డ్యాన్స్ చేయటం అనేటువంటి కల్ట్ తీసుకొచ్చినవాడు నాగేశ్వరరావు గారు. రామారావు గారు ఎప్పుడు ఆయన నర్తించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆయన్ని డాన్సర్గా మార్చింది బాపయ్య గారు, రాఘవేంద్రరావు గారు. వాళ్ళు ఆయనతో స్టెప్లు వేయించి ఇది చేశారు. కానీ నిజానికి ఆయన మొదట్లో ఈ డ్యాన్సులకు దూరంగా ఉండేవాడు. నాగేశ్వరరావు గారు మంచి డ్యాన్సర్. ఆయన డ్యాన్సరు, రిథమెటిక్గా ఉండేవాడు. ఇప్పటికీ ఆయన డ్యాన్సులు ప్రత్యేకమే. ఆయన డ్యాన్సుల మీద హిట్ అయినటువంటి సినిమాలు ఉన్నాయి, దసరా బుల్లోడు ఇవన్నీ. ఇలా ఆయన ప్రత్యేకతలు ఉన్నాయి. తెలుగు సినిమాతో పాటు ఆయన ప్రయాణం ఉంది, జీవిత ప్రయాణం. నాగేశ్వరరావు గారి జీవితాన్ని తలుచుకోవటం అంటే తెలుగు సినిమా చరిత్రని నెమరేసుకోవటమే. ఆయన శత జయంతి ముగింపు సందర్భంలో ఉన్నాం. అన్నపూర్ణ స్టూడియోస్లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అలాగే రామారావు గారికి ఎలాగైతే శత జయంతి ముగింపు సందర్భంగా